కాకినాడ జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్ వెలుగు చూసింది. తేటగుంట కెనరా బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వాలంటూ ఖాతాదారులు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. 8 నెలలు గడుస్తున్న బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని, బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బ్యాంకు తెరవకుండా సిబ్బందిని ఖాతాదారులు అడ్డుకున్నారు. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఆందోళన విరమించడం లేదు ఖాతాదారులు. రైట్గా కాకినాడ జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్ వెలుగు చూసింది. తేటగుంట కెనరా బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. ఇక ఓవరాల్ గా మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాకినాడ జిల్లా తేటగుంటలో ఉన్న కెనరా బ్యాంక్ లో అయితే భారీ ఎత్తున గోల్డ్ స్కామ్ వెలుగు తీసుకొచ్చింది. దీంట్లో అయితే భారీ ఎత్తున 250 మంది ఖాతాదారుల దగ్గర నుంచి దాదాపు 1 కేజీన్నర పైగా బంగారం పోయినట్టయితే స్థానికులు చెప్తున్నారు. దీన్ని అప్పట్లో పెద్ద ఎత్తున స్థానిక ఖాతాదారులు ఆందోళన దిగితే త్వరలో మీకు బంగారం ఇచ్చే బాధ్యత మాదని చెప్పి స్థానిక బ్యాంక్ అధికారులు, స్థానిక పోలీసులు మాట ఇవ్వడంతో అప్పుడు ఖాతాదారులు ఆందోళన విరమించారు. ఇది గడిచి 8 నెలలు గడుస్తున్నప్పటికీ తమ బంగారం తమకు ఇవ్వడంతో ఈ రోజు ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బ్యాంక్ ఎదురుగా టెంట్ వేసి బ్యాంకు లోపలికి ఎవరిని ఖాతాదారులను వెళ్లనివ్వకుండా, బ్యాంకు తెరనివ్వకుండా అయితే సిబ్బందిని మరియు బ్యాంక్ ని అడ్డుకోవడం జరిగింది. దీంతో సంఘటనా స్థలం దగ్గరికి అయితే భారీ ఎత్తున జనం గుమ్ముగూడారు. అసలు ఏం జరుగుతుందన్న అంశం కూడా తెలుసుకున్నారు. మాదిరిగా అయితే ఖాతాదారులు 8 నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఇవ్వకపోవడంపై అయితే ఖాతాదారులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దానితో పాటు మేనేజర్ల సమాధానం కూడా సరైన వ్యవహార శైలిలో లేదని కూడా అయితే మేనేజర్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మేనేజర్, గోల్డ్ అబ్జర్వర్ కలిసి 250 మంది ఖాతాదారుల దగ్గర నుంచి భారీ ఎత్తున బంగారం మాయం చేశారని కూడా ఆరోపణలు వచ్చారు. దాని ఇప్పటి వరకు బ్యాంక్ ఎటు తేల్చకుండా అయితే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. బయట తాకట్టు పెడితే సెక్యూరిటీ ఉండదని చెప్పి ప్రభుత్వ గుర్తింపు పొందిన కెనరా లాంటి బ్యాంకులు లాంటి వాటి చోట పెడుతుంటే ఈ కెనరా బ్యాంక్ లాంటి చోట కూడా ఇలాంటి నగదును మాయం అడుగుతుంటే అయితే ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే బయట బ్యాంకర్స్ లో గడ్డ పెడితే ఎక్కడ సెక్యూరిటీ ఉండదు అనుకుంటే కనీసం ఇలాంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులో కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంటే తమ బంగారం ఏ విధంగా ఎక్కడ భద్రంగా ఉంటుంది, ఎక్కడ తాకట్టు పెట్టాలి, కనీస అవసరాల కోసం అయితే ఖాతాదారులు గొగ్గులు పెడుతున్నారు. మరోవైపు అయితే గతంలో పనిచేసిన మేనేజర్ ని ట్రాన్స్ఫర్ చేసి బ్యాంకు చేతులు దులుపుకున్నప్పటికీ కూడా ఖాతాదారుల బంగారం ఏమైంది అన్నప్పటికీ ఖాతాదారులకి బంగారం గురించి అయితే ఇప్పటికీ కూడా బ్యాంకు ఉన్నతాధికారులు ఎటు తేల్చుకోకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున 250 మంది ఖాతాదారులు కూడా బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు. బ్యాంకు తెరనివ్వకుండా